ఒక రకంగా నా మూడో కోడలు నేను కోరుకున్న దానికంటే గొప్పగా ఉంది. ఇదేంటి అత్తయ్య నాకు దీనికి కంపారిజన్ మొదలుపెట్టింది? రేపు ఇది గనక ఇంటి కోడలుగా వచ్చిందంటే ఈ కంపారిజన్ పెరిగిపోతుందేమో, నా విలువ తగ్గిపోతుందేమో. ఎందుకైనా మంచిది ఏదో ఒక లూప్ హోల్ చూసి ఈ సంబంధం చెడగొట్టాలి. నా చెప్పు చేతుల్లో ఉండే అమ్మాయిని నా తోడి కోడలుగా తీసుకురావాలి. నక్షత్ర, నువ్వు డిగ్రీ ఎక్కడ చేసావు? యుఎస్ లో మ్యాగ్నమ్ యూనివర్సిటీ అండి. మ్యాగ్నమ్ యూనివర్సిటీయా? నేను అక్కడే చేశాను. ఏ గ్రూప్? పబ్లిక్ రిలేషన్స్. పబ్లిక్ రిలేషన్సా? ఎవరు దగ్గుతుంది? పనివాడు రూమ్ శుభ్రం చేస్తున్నట్టున్నాడు. డస్ట్ వల్ల దగ్గుతున్నట్టున్నాడు. ఓ అవునా? ఆ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ గ్రూప్ లేదు కదా? అంటే మీ బ్యాచ్ అప్పుడు లేదేమో అండి, ఆ తర్వాత పెట్టారు. ఓ ఓకే. దొరికినట్టే దొరికి తప్పించుకుందే. పబ్లిక్ రిలేషన్స్ మీరు ఏ క్యాంపస్ లో చేశారు? న్యూయార్క్ క్యాంపస్ లో. న్యూయార్కా? అది న్యూజెర్సీలో కదా ఉంది. న్యూయార్క్ అంటారేంటి? అసలు న్యూయార్క్ లో ఆ క్యాంపస్ లేదు కదండి. అంటే అది పెళ్లి చూపుల టెన్షన్ లో, కంగారులో ఏదో అలా అనేశాను. న్యూ జెర్సీలోనే నేను చదివింది. పైకిలా నవ్వుతుంది కానీ పెళ్లి చూపులనేసరికి రాత్రి నుంచి పాపం తెగ టెన్షన్ పడిపోతుంది. రాత్రంతా అసలు నిద్రే పోలేదు. జనరల్ గా ఏ ఆడపిల్లకైనా పెళ్లి చూపులంటే టెన్షన్ ఉంటుందనుకోండి. అది తనకిది ఫస్ట్ పెళ్లి చూపులు కదా, అందుకే ఎక్కువ టెన్షన్ పడిపోతుంది. టెన్షన్ పడకు నక్షత్ర, ఇవి నీ ఫస్ట్ పెళ్లి చూపులు అన్నావు కదా, ఇవే నీ లాస్ట్ పెళ్లి చూపులు కూడా. ఓకే? అవునండి, ఇవే మీ అమ్మాయికి ఆఖరి పెళ్లి చూపులు. ఎందుకంటే మీ అమ్మాయి మా అందరికీ బాగా నచ్చింది. నాకు కూడా నచ్చింది. ఎస్. అరే ఆనంద గజపతి వర్మ, మీ కుటుంబానికున్న అహంకారాన్ని అణిచ్చే రోజు దగ్గరికొస్తుందిరా. నా చెల్లెల్ని నీ ఇంటి కోడలిగా పనికిరాదన్న నీ ఇంటికే ఎంత అందమైన కోడల్ని పంపిస్తానో చూస్తూ ఉండండి. పద. అమ్మా, అయ్యగారు వాళ్ళు ఎవరు ఇంట్లో లేరమ్మా. లేరా?
ఓ పెళ్లి చూపులకెళ్ళి ఇంకా రాలేదా? రాలేదమ్మా. వాళ్ళు లేరుగా, తర్వాత వద్దాంలే పద. నేను రాను. వాళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఈ గుండె విషయంలో ఏం జరిగిందో నిరూపిస్తాను. నేను దొంగని కానని నిరూపించుకుంటాను. దీని వాలకం చూస్తుంటే నిజంగానే దీనికి గుండె దొరికిందేమో అనిపిస్తోంది. వసంత వాళ్ళొచ్చాక పంచాయతీ పెడితే అనవసరంగా దాని నిజాయితీ బయటపడుతుందేమో. అలాంటిదేం జరగదులే మమ్మీ. వసంత ఆంటీ నీ మాట నమ్ముతుంది, కానీ దాని మాట ఎందుకు నమ్ముతుంది? ఏమోనే, మన టైం బాగోకపోతే నమ్ముతుంది. అందుకే దీన్ని వెనక్కి తీసుకెళ్ళిపోదాం. రా శ్యామా, ఇట్రా. ఏంటమ్మా? వాళ్ళు శుభకార్యం మీద బయటికెళ్లారు. వాళ్ళు రాగానే ఇలా గుండె విషయంలో పంచాయతీ పెడితే బాగోదు. పైగా వాళ్ళు ఎప్పుడొస్తారో ఏంటో కూడా తెలీదు. వాళ్ళొచ్చే వరకు ఎదురు చూస్తూ కుక్కల్లా పడుంటే అస్సలు బాగోదు. అందుకే మనం ఇంటికెళ్ళిపోదాం. ఆ గుండె ఇలా ఇవ్వు. నేను తర్వాత వసంత గారితో మాట్లాడి నిజానిజాలు తేలుస్తాను. నేను ఇవ్వను. నేను ఇక్కడి నుంచి కదలను. ఊర్లో అందరి ముందు నా మీద దొంగ అనే ముద్ర పడింది. ఆ ముద్ర చెరిగిపోయాకే నేను మళ్ళీ మన ఊర్లో కాలు పెడతాను. వాళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. నా నిజాయితీని నిరూపించుకున్నాకే ఇక్కడి నుంచి బయలుదేరుతాను. నేను ఏ తప్పు చేయకపోయినా కూడా నలుగురిలో మా అమ్మ నాన్న వాళ్ళు తలదించుకున్నారు. మళ్ళీ వాళ్ళు తలెత్తుకునేలా చేయడం నా బాధ్యత. అందుకే వాళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఇది మన మాట వినేలా లేదులే. వాచ్మెన్, అమ్మా. వాళ్ళు వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాంలే. అలాగేనమ్మా. ఇవన్నీ మా నక్షత్ర స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు సాధించిన మెమెంటోస్ అండి. వావ్, గ్రేట్. ఇలాంటి గ్రేట్నెస్లు మా అమ్మాయిలో చాలానే ఉన్నాయండి. ముందు ముందు మీకే తెలుస్తాయి. కానీ ఆ గ్రేట్నెస్లతో పాటు మా అమ్మాయికో మైనస్ కూడా ఉంది. మైనస్సా? అవునండి. దాని గురించి మీకు ముందుగా చెప్పటం మా ధర్మం. ఈ మైనస్ అడ్డం పెట్టుకుని ఈ పెళ్లి చెడగొట్టొచ్చు. ఏంటా మైనస్? ఈ కాలం అమ్మాయిల్లా కాకుండా మా అమ్మాయికి కొంచెం భక్తి ఎక్కువ. అది మైనస్ ఎలా అవుతుందండి? అంత మంచి అలవాటు ఉండడం అదృష్టం. మైనస్ అంటే గుర్తొచ్చింది. మా మరిదికి సంబంధించి కూడా ఒక మైనస్ ఉంది. ఆ అబ్బాయిలేవారండి, ఎంత చక్కగా కనపడే ఈ అబ్బాయిలో మైనస్లేముంటాయండి? ఉన్నాయండి. మీ అమ్మాయి మైనస్ గురించి మీరు ముందుగా చెప్పినట్టుగానే మా అఖిల్ మైనస్ గురించి కూడా మీకు ముందుగానే చెప్పాలి. అది మా ధర్మం. ఏంటమ్మా ఆ మైనస్? నేను చెప్తాను. నేను నక్షత్ర గారితో పర్సనల్గా మాట్లాడాలి. ఆ మైనస్ని తను మైనస్గా ఫీల్ కాకపోతే అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. అలాగే బాబు, ఆ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకోండి.
వెళ్ళండి. వీళ్ళేంటి ఈ రూమ్లోకి వస్తున్నారు? కూర్చోండి. ఇట్స్ ఓకే. నా మైనస్ గురించి మీకు చెప్పబోయే ముందు మీరు నాకు విషయం చెప్పాలి. ఏంటండి? నేను మీకు నచ్చానా? మీరు నచ్చలేదని ఏ అమ్మాయి అయినా మీకు చెప్పిందా? లేదండి, అలా ఏ అమ్మాయి చెప్పలేదు. మరి ఆ ప్రశ్న ఎందుకు అడిగారు? మీరు ఏ అమ్మాయికైనా నచ్చుతారు. థ్యాంక్ యూ. ఏం యాక్ట్ చేస్తున్నావే మహానటి. నేను మీకు నచ్చానా అని నేను అడగను. నేను నచ్చకపోతే నాతో పర్సనల్గా మాట్లాడాలని మీరు అనరు కదా. ఎస్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ. మైనస్ అని ఏదో అన్నారు. మైనస్ అంటే ఐ మీన్ అదొక ఫోబియా. ఫోబియానా? అవును, చీకటంటే నాకు చాలా భయం. చిన్నప్పుడు జరిగిన ఆ ఇన్సిడెంట్ వల్ల నాకు చీకటంటే భయం ఏర్పడిపోయింది. ఇప్పటికీ ఆ భయం పోలేదు. యాక్చువల్లీ ఇప్పుడు కూడా రూమ్లో లైట్ వేసుకుంటే కానీ రాత్రిపూట నేను నిద్రపోలేను. నాకు చీకటంటే భయం అని మా మమ్మీ నా విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. కనీసం నలుపు రంగును కూడా నా దరిదాపుల్లోకి రానివ్వదు. ఇంట్లో నలుపు కర్టన్స్ ని కూడా వేయనివ్వదు. అఖిల్ బాబుకి చీకటంటే భయం అనే కదా ఇంట్లో నలుపు రంగు అనేది కనపడకూడదు అని చెప్పేది. ఆ నలుపు రంగును చూస్తే పొరపాటున నాకు చీకటి గుర్తొస్తుందేమో అని మా మమ్మీ భయం. ఇన్ఫాక్ట్ నాకు నలుపంటే భయం లేదు. నలుపు రంగు మనుషులంటే నాకు అయిష్టమేం లేదు. నేను మీలాంటి తెల్లటి మనుషులతో ఎలా మాట్లాడతానో ఛాయ్ తక్కువ మనుషులతో కూడా అలాగే మాట్లాడతాను. కాకపోతే మా మమ్మీ నా విషయంలో తీసుకుంటున్న ఆ శ్రద్ధని గౌరవిస్తూ మమ్మీ చెప్పినట్టు వింటాను. నలుపు రంగు డ్రెస్సులు వాడనంతే. అదే నా మైనస్ పాయింట్. ఓపెన్గా చెప్పాను కాబట్టి మీరు బాగా ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్పండి. ఓకే? ఏంటి? వాడు ఆలోచించమన్నాడు కదా అని ఆలోచిస్తున్నావా? వాడే నీకు కాబోయే మొగుడు కాదు. వాడే ఫోబియా గురించి నువ్వు ఆలోచించడానికి. వెళ్ళు. చెప్పారు. అఖిల్ గారు తన మైనస్ ఏంటో చెప్పారు. ఐ మీన్ తన ఫోబియా గురించి చెప్పారు.
ఒక 25 ఏళ్ల కుర్రాడికి ఇలాంటి ఫోబియా ఉండటం నిజంగా చాలా దురదృష్టకరం. ఏంటమ్మా? చీకటి ఫోబియా డాడీ. ఒక అమ్మాయితో 25 ఏళ్ల కుర్రాడు నాకు చీకటంటే భయం అని చెప్తే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? ఇలాంటి పిరికివన్నీ భర్తగా చేసుకోకూడదని ఫిక్స్ అవుతుంది. కరెక్ట్, 100% కరెక్ట్. కానీ నేను మాత్రం అలా అనుకోవడం లేదు. చీకటంటే భయపడే అఖిల్ గారికి నేను వెలుగవ్వాలనుకుంటున్నాను. జీవితాంతం ఆయనకి తోడుగా ఉండాలనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని అత్తయ్య గారు అని పిలవచ్చా? పిలువు తల్లి. ఆ పిలుపు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అత్తయ్య గారు, ఇంతకాలం మీ అబ్బాయికి అండగా మీరున్నారు. ఇక నుంచి జీవితాంతం నేను అండగా ఉంటాను. థ్యాంక్ యూ నక్షత్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. బావగారు, ఈ సంబంధం ఫిక్స్. థ్యాంక్ యూ బావగారు. వదిన గారు, రత్నం లాంటి కూతుర్ని కన్నారు. మీకు చేతులెత్తి దండం పెట్టాలి. అయ్యయ్యో, అదే మాట వదిన గారు. మీలాంటి మంచి మనుషులతో సంబంధం కలుపుకోవడం మా అదృష్టం కదండి. అవును మావయ్య గారు, మా అఖిల్ గురించి తెలిసాక నక్షత్ర ఎలా రియాక్ట్ అవుతుందో, మీరెలా రియాక్ట్ అవుతారో అని మేము చాలా టెన్షన్ పడ్డాం. మా టెన్షన్ ని మీ అందరూ చిటికలో తీసి పడేశారు. మీలాంటి మంచి సంబంధం రావటం నిజంగా మా అఖిల్ అదృష్టం. అదృష్టం కాదురా ఆనంద గజపతి వర్మ, దురదృష్టం. ఏంటి వదినా, మళ్ళీ వచ్చావేంటి? నేను రాలేదు వదినా, ఇదిగో ఆ దయ్యం తీసుకొచ్చింది. ఇలాంటి మొహం వెల్కమ్ చెప్పే చోట ఉంటే వచ్చే గెస్ట్లు వెనక్కి పారిపోతారు. ఎందుకు తీసుకొచ్చిందట? గుండె గురించి. ఆ గుండె ఇటివ్వు. ఇది మీ గుండెనే కదా? అవును, ఇది అఖిల్ బాబు గుండె.
దీని దగ్గర ఎందుకుంది? దొంగతనం చేసుంటుంది. గుడి దగ్గర చెప్పుల విషయంలోనే చూశారు కదా వీళ్ళ దొంగ బుద్ధి. చెప్పులకి అంత కక్కుర్తి పడ్డవాళ్ళు వజ్రం పొదిగిన గుండీని వదులుతారా? మొన్న షష్ఠి పూర్తికొచ్చినప్పుడు ఈ గుండి కాజేసుంటుంది. దొంగ మొహంది. ఛ! లేదండి, నేను దొంగతనం చేయలేదు. ఈ గుండి నాకు దొరికింది. దొరికిందా? ఎక్కడ దొరికింది? దొంగలకి ఎక్కడైనా దొరుకుతుంది అత్తయ్య. వాళ్ళింటి ముందు దొరికింది అని చెప్పినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.